పుట్టినరోజును జరిపించి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన చక్రి ప్రేమను అర్థం చేసుకున్న మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా విడాకుల గురించి ఆలోచిస్తూ ఏదో రకంగా విడాకులు చెడగొట్టాలి అని చెప్పి ఇంకా అనుకుంటాడు కదా. అలా అనుకున్న తర్వాత లాయర్ ఫోన్ చేసి విడాకులు తీసుకోవడానికి వచ్చారు కదా, నేనే ఏంటి మీకు ఇష్టమేనా అంటూ అడిగేసరికి ఇంకా ఇష్టం లేదు అన్నట్టు చెప్తాడు. చెప్పడంతో ఇలా ఇప్పుడు నేను చెప్పానంటే ఖచ్చితంగా మహాలక్ష్మి గారికి ఫోన్ చేసి చెప్తాడు. చెప్పేస్తే మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది కదా, మహాలక్ష్మి గారు మళ్ళీ నా మీద కోప్పడతారని సరాసరి లాయర్ దగ్గరికి వెళ్తాడు. లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ని బ్రతిమాల్తాడు. తన మీద తనకున్న ప్రేమను అంటే మహాలక్ష్మి మీద చక్రికున్న ప్రేమ గురించి మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంత ప్రేమించే భర్తను తను ఎందుకు వద్దనుకుంటుంది అనగానే తను నన్ను ఇష్టపడటం లేదండి, కానీ మా ఇద్దరికి పెళ్లి జరిగింది, నేను ఆ బంధాన్ని సొంతం చేసుకోవాలి అని మహాలక్ష్మి గారితో జీవితాంతం కలిసి ఉండాలని అనుకుంటున్నాను. ఆవిడికి ఆ ఆలోచన లేదు అనేసరికి మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనగానే ఏదో ఒకటి మీరే చేయాలండి, ఇప్పుడు విడాకులు తీసుకోకూడదు, ఇంకా కొన్ని నెలలు కలిసి ఉండాలి అని ఏదో ఒకటి చెప్పండి, మళ్ళీ తను వేరే లాయర్ని అప్రోచ్ కాకుండా ఉండేటట్టుగా చెప్పండి ప్లీజ్ అండి అని చెప్పనేసరికి సరే నువ్వు ఇలా ఆలోచించి నీ భార్యతో నువ్వు కలిసి ఉండాలి అని అంటున్నావు కాబట్టి నీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి, సరే అయితేని అని చెప్పి ఇంకా చక్రికైతే అతను చెప్తాడు. చెప్పిన తర్వాత అమ్మయ్య అనుకుని చక్రి చాలా రిలాక్స్గానే ఉండిపోయేసరికి మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు లాయర్. అయితే ఫోన్ చేయడంతో విడాకులు తీసుకోవడం కుదరదమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసేసరికి ఇదేంటి ఈయన ఎలా మాట్లాడి పెట్టేశారు అనుకుంటూ మహాలక్ష్మి మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే అతను ఫోన్ పనిచేయదు. ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర చక్రి మాత్రమే ఉంటాడు, ఇంట్లో ఎవరు ఉండరు. ఎవరు ఉండకపోవడంతో మీకు లాయర్ గారు ఫోన్ చేశారా అని చెప్పాను, కానీ మీకు ఫోన్ చేశారా అని చెప్పి చక్రి అడుగుతాడు. చేశారు, విడాకులు తీయడం కుదరదు అది ఇది అని మాట్లాడారు, నాకేం అర్థం కాలేదు, మీ ఎవరైనా ఏదైనా అన్నారా, ఎవరైనా ఏదైనా చేశారా, ఏదో డౌట్ కొడుతుంది అని చెప్పి మహాలక్ష్మి అనగానే ఎందుకంతలా డౌట్ పడుతున్నారు, కావాలంటే మీరే ఫోన్ చేసి అడగండి అంటూ చక్రి ముందే ఫోన్ చేసి అడగమనగానే మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఎందుకు లాయర్ గారు మాకు విడాకులు రావు అని చెప్పారు, చూడండి అమ్మా మీకు పెళ్ళయి 6 నెలలు కావాలి, విడాకులు ఇప్పుడు తొందరగా తీసుకోవాలి అనుకున్నా కానీ 6 నెలలు గడిచిన తర్వాత మాత్రమే విడాకులు తీసుకునే ఆస్కారం ఉంది. నా దగ్గరికి కాదు, ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా చెప్పేది ఇదే, అంతకు మించి వేరే ఏమీ లేదు అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు మాకు విడాకులు రావా అనగానే ఇప్పుడు మీకు పెళ్ళయ్యి ఎంతకాలం అయింది అనేసరికి 4 నెలలు అనగానే మరొక 2 నెలలు పూర్తిగా వెయిట్ చేయాల్సిందేనమ్మా, 2 నెలలు పూర్తయిన తర్వాత కానీ మీకు విడాకులైతే వచ్చే అవకాశం లేదు అంటూ ఇంకా చెప్పడంతో సరే అన్నట్టుగా మహాలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా నా ప్రమేయం ఏమీ లేదని, మీరు నన్ను ప్రతిసారి తప్పు పడుతున్నారు మహాలక్ష్మి గారు అంటూ చక్రి అనేసరికి అయ్యో నేను అలాని అనడం లేదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఈవిడ విడాకుల గురించి అడుగుతుంది తప్ప నేను ఆవిడికి చెప్పిన దాని గురించి ఏమీ అడగడం లేదేంటి అనుకుంటూ మహాలక్ష్మి గారు అని చెప్పనగానే ఏంటి అని చెప్పనేసరికి నేను ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాట చెప్పాను కదా, మీరు ఆలోచించుకుని తర్వాత చెప్పమని చెప్పాను కదా, మీరు దాని గురించి ఏమీ నాతో మాట్లాడలేదు అని చెప్పి మొహమాట పడుతూనే మాట రాకపోయినా కొంచెం తడబడుతూ ఇంకా చక్రి అడిగేసరికి ఆలోచించుకుని చెప్తాను అని చెప్పాను కదా అంటూ లోపలికి వెళ్ళిపోయేసరికి ఆలోచించుకుని చెప్తారా, ఎన్ని సంవత్సరాలు ఆలోచించుకుంటారు, ఈ జన్మ వరకే ఆలోచించుకుంటారా, వచ్చి జన్మ వరకు కూడా ఆలోచించుకుంటారా, ఏంటో ఈ మహాలక్ష్మి గారు ఆలోచించుకుని చెప్తారంట, ఎప్పుడు చెప్తారో ఏంటో అనుకుంటూ ఇంకా చక్రి అయితే
బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి ఇంకా రాలేదు అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉంటారు. ఏంట్రా చక్రి రాలేదు అనగానే, పని పాట లేదు కదన్నయ్య, అలా ఎక్కడికో వెళ్ళుంటాడులే అని చెప్పనేసరికి, అదేంట్రా అలా అంటావు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా ఏంటి, ముందు ఫోన్ చేసి ఎక్కడున్నాడో ఏంటో కనుక్కో అని చెప్పాను. కానీ సరే అన్నయ్య అని ఇంకా ఫోన్ చేస్తారు. ఇదేంటి చక్రి రాకపోవడం ఏంటి, నేను తనని ఏమీ చెప్పలేదని తను బాధపడి ఎక్కడికైనా వెళ్ళాడా, లేక ఎక్కడైనా కూర్చుని ఆలోచిస్తున్నాడా అన్న ఉద్దేశానికైతే మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా కేశవ ఫోన్ చేయడంతో ఎక్కడున్నావురా అని చెప్పాను. కానీ ఏమైంది అనేసరికి, ఏమీ లేదు అన్నయ్య నువ్వు ఇంకా రాలేదని కంగారు పడుతున్నాడు అనగానే, వస్తాను, తొందరలోనే వస్తాను, కొంచెం వెయిట్ చేయండి, లేదంటే తినేసి పడుకోండి, నాకు చిన్న పనుంది, పని చూసుకుని వస్తానని. కానీ ఏ పని పాటు లేనోడికి నీకేం పనుందిరా, పనుంది అని చెప్పాను కదా, వెళ్ళి పని చూసుకో అని చెప్పి ఇంకా చక్రి అయితే చెప్తాడు. ఎందుకంటే చక్రి ఆ నైట్ వరకు కూడా మూటలు మూసే పనుంటే అక్కడికి వెళ్తాడు. మహాలక్ష్మి పుట్టినరోజు తెల్లవారితే తనకు మరి గిఫ్ట్ ఇవ్వాలి, కేక్ కటింగ్ చేయించాలి. మరి అలాంటి తప్పుడు తన దగ్గర డబ్బులు లేకపోతే అన్నయ్యను కానీ తమ్ముడిని కానీ ఎలా అడిగి తీసుకుంటాడు? నా భార్య పుట్టినరోజు డబ్బులు ఇవ్వండి అని అడిగి తీసుకోగలడా? తీసుకోలేడు. అందుకోసమనే ఇంకా నేను ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఇలా పనికి వెళ్తే ఈ డబ్బులు వస్తాయి కాబట్టి ఈ డబ్బులతో కొని పెట్టొచ్చు అన్న ఉద్దేశంతో మూటలు మోస్తూ ఉంటాడు చక్రి. అయితే మూటలు మోస్తూ ఉండేసరికి ఇంకా రాత్రి 11:30 సమయానికి కేక్ పట్టుకుని మహాలక్ష్మికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పట్టుకుని వస్తాడు. వచ్చేసరికి టేబుల్ అంతా డోర్లు తీసే ఉండడంతో టేబుల్ తీసుకుని టేబుల్ మీద కేక్ పెట్టి అందరినీ ఒక్కొక్కరుగా నిద్ర లేపుతూ ఉండేసరికి అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఏంట్రా ఇది అనేసరికి, మహాలక్ష్మి పుట్టినరోజు అన్నయ్య అనగానే, అవునా, మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, అయినా నీ దగ్గర డబ్బులు లేవు కదరా, ఇవన్నీ ఎలా తెచ్చావు అనేసరికి, అదంతా తర్వాత చెప్తానులే, మీరంతా ఇక్కడే వెయిట్ చేయండి, నేను మహాలక్ష్మి దగ్గరికి వెళ్తాను అంటూ ఒక ఫ్లవర్ బుకే ఒకటి తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి మహాలక్ష్మి గారు అంటూ సుమారు 12 అవుతుంది, తలుపు కొడుతూ ఉంటాడు. తలుపు కొట్టేసరికి ఈ టైంలో ఎవరు, మహాలక్ష్మి గారు అని పిలిచేది చక్రి మాత్రమే. చక్రి ఈ టైంలో నన్నెందుకు తలుపు కొట్టి మరీ పిలుస్తున్నాడు అనుకుంటూనే కొంచెం భయపడుతూనే బయటికి వస్తుంది మహాలక్ష్మి. అయితే వచ్చేసరికి ఫ్లవర్ బుకేని చేతిలో పెట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా బర్త్డే అన్న విషయం మీకెలా తెలుసు అనగానే, నాకు తెలుసులేండి, రండి కేక్ కటింగ్ చేద్దురు గాని అని చెప్పి వాళ్ళ మధ్యలో కేక్ను చూపించేసరికి సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది. ఏంటి కేక్ కటింగ్ కూడానా అని చెప్పాను. కానీ అయ్యో, కేక్ కటింగ్ లేకపోతే ఎలాగా, మీరు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు అది అంతా తర్వాత మాట్లాడుకుందామండి, ముందు కేక్ కటింగ్ చేయండి అని చెప్పనేసరికి ఇంకా సంతోషంగా కేక్ కటింగ్ చేస్తారు. కేక్ కటింగ్ చేసి ఇంకా ఎవరికి పెట్టాలి అని ఎవ్వరికి పెట్టకుండా ఉండిపోతుంది. చక్రి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా అలా వెళ్ళిపోయేసరికి చక్రిని తీసుకొచ్చి, కేకు చాలా బాగుంది, నాకు ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అని చెప్పి కటింగ్ చేసి ఫస్ట్ కేక్ ముక్కని చక్రికే తినిపిస్తుంది. తర్వాత కన్నాకు, కేశవకు, మాధవ్కు అందరికీ కూడా తినిపించిన తర్వాత, చాలా సంతోషంగా ఉందమ్మా మహాలక్ష్మి, ఈరోజు నీ పుట్టినరోజా, హ్యాపీ బర్త్డే, ముందే చెప్పుంటే ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసేవాళ్ళం కదా అనగానే, ముందెలా చెప్పుకుంటాను పెద్ది, అయినా నా బర్త్డే నేనేమి జరుపుకోవాలని అసలు అనుకోలేదు, చక్రి గారి ఇలా చేసినట్టున్నారు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అనేసరికి, కంగ్రాచులేషన్స్, సారీ, బర్త్డే, హ్యాపీ బర్త్డే వదినా అని చెప్పి ఇటు కన్నా కేశవ ఇద్దరు కూడా చెప్తారు. చెప్పడంతో చాలా సంతోషంగా మహాలక్ష్మి ఇంకా హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుతుండగా చక్రి ఒక కవర్ని చేతిలో పెడతాడు. హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి గారు, ఇది నాకు తరపున చిన్న గిఫ్ట్ అనేసరికి, గిఫ్టా ఏంటిది అనగానే, లోపలికి వెళ్ళి చూసుకోండి అని చెప్పాను. కానీ లోపలికి వెళ్ళి మహాలక్ష్మి తన గదిలోకి వెళ్ళిన తర్వాత చూద్దామని అది అలా బాక్స్ గిఫ్ట్ రూపంలో ఉంటుంది, గిఫ్ట్ని అలా పట్టుకుని ఉండేసరికి, సరే అమ్మ మహా, ఆలస్యమైంది, వెళ్ళి నిద్రపో అని చెప్పాను. కానీ సరే అని నిద్రపోవడానికి లోపలికి వెళ్ళిపోతుంది.
లోపలికి వెళ్ళిపోవడంతో ఏంటిది అని ఓపెన్ చేసి చూడడంతో తన ఫేవరెట్ కలర్ అయిన శారీని చూసి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది. ఇది నా ఫేవరెట్ కలరు, నాకు ఏ కలర్ ఇష్టమో కూడా చక్రి గారికి తెలుసు కదా, అందుకు చక్రి గారు నాకు ఈ కలర్ శారీ తీసుకొచ్చారా అని తెగ సర్ప్రైజ్ ఫీల్ అయ్యి శారీని పక్కన పెట్టేస్తుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అందరూ లేస్తారు. లేచేసరికి కేకును వెతుకుతూ ఉంటే కేక్ ఎక్కడా కనిపించదు. ఎక్కడా కనిపించకుండా ఒక పక్కన ఉంటుంది. పక్కన ఉండేసరికి కేక్ ఏమైంది, కేకు ఎవరో ఎక్కడో పాడేసినట్టున్నారే అనుకుంటూ చూస్తుండేసరికి పక్కన ఒక అడుగు వేసి తొక్కినట్టుగా కనిపిస్తుంది. ఎవరు అడిగేసి తొక్కారు, ఆ మాత్రం కళ్ళు కనిపించట్లేదా ఏంటి అనుకుని బయటకు వచ్చి తిట్టుకుంటూ ఉండగా నారాయణ కాళ్ళకు కేక్ అంటుకుని ఉంటుంది. అంటుకుని ఉండేసరికి చూసి ఒక్కసారిగా చిరాకు పడతాడు. నారాయణ లేపి, నీకు మాత్రం కళ్ళు కనిపించట్లేదా, మహాలక్ష్మి గారి పుట్టినరోజన్ని నేను రాత్రి కేకు తెస్తే ఆ కేకుని తొక్కి పడేస్తావా అని చెప్పి ఇంకా తిడతాడు. ఏంటి, మా అమ్మ పుట్టినరోజా, మా మాత పుట్టినరోజా అనగానే, అవును మరి కొడుకువి, నీకు నీ తల్లి పుట్టినరోజు కూడా తెలియలేదు, ఇంతకీ నా తల్లి ఎక్కడుంది అనగానే లోపల ఉంది అనేసరికి ఇంకా గబగబా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి నిలబడి ఉండడంతో ఈలోపు పాయసం తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉంటాడు మాధవ్. అయితే ఏంట్రా పాయసం చేసావా అనగానే, అవును నాన్న, ఈరోజు మహాలక్ష్మి పుట్టినరోజు కదా అందుకనే పాయసం చేశాను అనగానే, మహాలక్ష్మి ఎక్కడా అనగానే, నేను ఇక్కడే ఉన్నాను సుపుత్ర అనుకుంటూ చీర సర్దుకుంటూ బయటికి వస్తుంది. చక్రి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇదేంటి, చీర మాత్రమే కదా నేను ఇచ్చాను, బ్లౌజు స్టిచ్చింగ్ అసలు ఏమీ చేయించలేదు కదా అనుకుంటూ చూస్తూ ఉండగానే, ఏంటి పెద్ద ఇది అని చెప్పాను కానీ, సేమియా అమ్మ, మా అన్నయ్య సేమియా చాలా బాగా కాస్తాడు, ఎవ్వరి పుట్టినరోజులైనా సరే సేమియా చేసి పెట్టడం మా అన్నయ్యకి ఇష్టం, స్వీట్ అంటే అదే కదమ్మా అని చెప్పాను కానీ, చాలా బాగుంది టేస్ట్, ఇలాంటి టేస్ట్ నేను ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు పెద్ది, చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి మహాలక్ష్మి ఓవర్ ఎక్సైట్మెంట్ అయ్యి చాలా హ్యాపీగా చెప్తుంది. చెప్పేసేసరికి, అవును మహాలక్ష్మి గారు, ఈ సారీ అనేసరికి, మీరు తీసుకొచ్చిందే, మీరు తీసుకొచ్చింది మీకు గుర్తు లేదా ఏంటి, నేను తీసుకొచ్చినప్పుడు ఏదో క్యాజువల్గా ఉంది, మీరు కట్టుకున్న తర్వాతే ఇంత అందం వచ్చింది. అవును, ఈ సారీకి బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేయించలేదు కదా, ఈ సారీ కూడా స్టిచ్చెస్ వేయించలేదు కదా అనగానే, ఈ సారీ కట్టుకోవాలని వేరే సారీ బ్లౌజు ఈ సారీకి మ్యాచ్ అవుతుందని వేసుకున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. మరి స్టిచ్చెస్ అనగానే, ఏం కాదు, ఒక్కసారి కట్టుకున్న తర్వాత వేయించుకుంటాను అని చెప్పి, అంటే సారీకి ఫాల్స్ అది వేస్తారు కదా, సో అది చెప్తాడు. చెప్పేసేసరికి, సరే అమ్మ మహాలక్ష్మి, ఈరోజు నీ పుట్టినరోజు కదా, అలా గుడికి వెళ్ళి రెండమ్మా అని చెప్పాను కానీ, సరేనని, రే చక్రి మహాలక్ష్మిని గుడికి తీసుకువెళ్ళు అని చెప్పనేసరికి, సరే అన్నయ్య అని చెప్పి చక్రి అయితే మాధవ్కు చెప్తాడు. రే కన్నా, నువ్వు కూడా రారా గుడికి వెళ్దాము అని చెప్పాను కానీ, నేనెందుకులే వదినా అని చెప్పి అనేసరికి, రారా ముగ్గురం కలిసి గుడికి వెళ్దాము, ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావు, దేవుడిని దర్శించుకోవా, దేవుడికి దండం పెట్టుకోవా అని చెప్పాను కానీ, సరే వదినా వస్తున్నాను అంటూ ఇంకా చక్రిని మహాలక్ష్మి కన్నా ముగ్గురు కూడా వెళ్ళాలని నిర్ణయించుకునేసరికి ముందు చక్రి కన్నా ముందు వెళ్తారు. వెనకాల ఉంటూ కేశవ దగ్గరికి వెళ్ళి, చూసావరే నేను ఇచ్చిన చీర కట్టుకుంది, ఆ చీరకి బ్లౌజ్ లేదు, స్టిచ్చెస్ లేవు, ఏమీ చేయలేదు, కానీ ఆ సారీ కట్టుకుందిరా, నాకు చాలా సంతోషంగా ఉంది అనేసరికి, వెళ్ళు ఈ అవకాశాన్ని వదులుకోకు, వెళ్ళి తనతో మాట్లాడు, అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు, తన కోసం ఎంత కష్టపడ్డావో ఏంటో అని చెప్పి ఇంకా కేశవ్ అనేసరికి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్తాడు గుడికి వెళ్ళేసరికి ముగ్గురు కూడా నడుచుకుంటూ వెళ్తారు. అయ్యో, పూజకు కొబ్బరికాయ అట్టుపళ్ళు తీసుకురాలేదే, వదిన నువ్వు వెళ్తూ ఉండు, నేను కొబ్బరికాయ అట్టిపళ్ళు తీసుకొస్తాను కానీ, సరే అని మహాలక్ష్మి గారు అని చెప్పనేసరికి, చెప్పండి అనగానే, ఈరోజు నాకు ఆ విషయానికి ఆన్సర్ చెప్పాలండి, ఈరోజు మీ పుట్టినరోజు కదా, మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ అవుతారు అని చెప్పనేసరికి, ఇదేనికి సమాధానం చెప్పాలి, పెళ్లి గురించా, మీకు ఆల్రెడీ చెప్పాను, పదే దాని గురించి అడగొద్దు అని చెప్పి,
సరే మీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పండి అంటూ ఇంకా సైలెంట్ అయిపోతాడు చక్రి. అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అప్పటికి వస్తాడు కన్నా. ఏంట్రా ఎంత ఆలస్యమైంది అనగానే, లేట్ అయిపోయింది వదిన, అక్కడ చాలా మంది ఉన్నారు అనేసరికి, సరే ఎలా ఇవ్వని ముగ్గురు కూడా ప్రదక్షిణలు చేస్తారు. ఏం మాట్లాడావు అనగాని, ఏమీ లేదురా అన్నట్టు సైగ చేసేసరికి, సరే నీకు ఎప్పుడు అవకాశం ఇచ్చినా నువ్వు ఉపయోగించుకునేది ఏమీ ఉండదులే గాని సరే అయితేనని ఇంకా దైవ దర్శనం చేసుకున్న తర్వాత, ఈరోజు నా పుట్టినరోజు పంతులు గారు అనగానే, సరేనమ్మా అని చెప్పి ఇద్దరి పేర్ల మీద అర్చన చేసి దీర్ఘ సుమంగళి భవ అంటూ ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించేసరికి ఇంకా చక్రి తెగ సంతోషపడిపోతారు. ఎందుకంటే మహాలక్ష్మి తన భార్య అని దేవుడు కూడా ఒప్పుకున్నట్టుగా, దేవుడు కూడా సంతోషంగా అనుకునేసరికి ఇంకా చాలా సంబరపడతాడు. ఇంకా దేవుడు వంక చూస్తూ, ఏంటి స్వామి, మహాలక్ష్మిని ఇంకా ఇంకా నాకు దూరం చేస్తావా? మహాలక్ష్మి మనసులో ప్రేమ కలగాలి స్వామి అంటూ మాటలు దేవుడిని కోరుకునేసరికి అప్పుడే ఫోటోకున్న పువ్వు కాస్త కింద పడుతుంది. పడడంతో ఇంకా, అంటే నా మొర ఆలకించవ స్వామి, మహాలక్ష్మి నేను ఒకటవుతామా, తను నా భర్తగా నా భార్యగా మారిపోతుందా అని చెప్పి అని అనుకుని మనసులోని ఇంకా చాలా సంతోషపడతాడు. ఇంకా అలా సంతోషపడిన తర్వాత ముగ్గురు కూడా అక్కడి నుంచి వచ్చేసి కూర్చుంటారు. కూర్చునేసరికి ఇంకా చక్రి అలా చూస్తూ ఉంటాడు మహాలక్ష్మిని. మహాలక్ష్మి బయటికి చూస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరు కూడా సంతోషపడతారు. వదిన వదిన మనం ఇక్కడ ఫోటో తీసుకొచ్చా అని చెప్పాను కానీ, సరేరా అని చెప్పి ఇద్దరు కూడా పక్క పక్కన నుంచుని ఫోటో తీసుకుంటారు. చక్రి గారు మా ఇద్దరికి ఫొటోస్ తీయండి అనగానే ఇద్దరికి కూడా ఫొటోస్ తీసి, రండి సెల్ఫీ తీసుకొచ్చి అనేసరికి మహాలక్ష్మి పక్కన నిలబడి సెల్ఫీ అయితే తీస్తాడు. సెల్ఫీ తీసేసరికి అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి తర్వాత ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోవడంతో అక్కడ అంతా కూడా మహాలక్ష్మి స్టేటస్ పెడుతుంది కదా. సో అదంతా చూసి హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి, హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి అంటూ అందరూ ఇంకా విషెస్ చెప్పడంతో, సారీ చాలా బాగుంది మహాలక్ష్మి, నీకు పర్ఫెక్ట్గా ఉంది సారీ, ఇంత చక్కని సారీ నీకు ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలియదు కానీ నువ్వే కొనుక్కున్నావా, ఎవరైనా ప్రజెంట్ చేశారా అనగానే, అది అనేసరికి ఎవరో ఇష్టమైన వాళ్ళే ప్రజెంట్ చేసుంటారు. వాళ్ళ మనసులో నువ్వంటే ఎంత ఇష్టం లేకపోతే ఇంత మంచి సారీ నీ బాడీకి సూట్ అయ్యేటట్టు నీకు ఇంత బాగున్న సారీ ఎందుకు ప్రజెంట్ చేస్తారు అని చెప్పి దివ్య అనేసరికి, ఏంటి దివ్య ఏంటి నువ్వు అనేది అనగానే, అవును మహా, మన మనసులోని ప్రేమ ఎదుటి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ ప్రేమనంతా కలబోసి ఆ ఎదుటి వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లో పొందుపరిచినట్టుగా అంటారు అని ఒకసారి నేను విన్నాను అనేసరికి ఇంకా మహాలక్ష్మి చక్రి గురించి ఆలోచిస్తుంది. చక్రి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు, తనని నేను ఇష్టపడుతున్నానా లేదో పక్కన పెడితే తను మాత్రం నన్ను ఇష్టపడుతున్నాడు, నేనంటే చక్రికి చాలా ఇష్టం అని చెప్పి మహాలక్ష్మి కాస్త అనుకుంటుంది. ఇంకా అనుకునేసరికి విక్కీ వస్తాడు. ఏంటి హడావిడేంటి అనగానే, మహాలక్ష్మి పుట్టినరోజు అనేసరికి, ఏంటి మహాలక్ష్మి పుట్టినరోజా అని చెప్పాను కానీ, అవును మహాలక్ష్మిది పుట్టినరోజు వేళ అనేసరికి, హ్యాపీ బర్త్డే లక్కీ అనేసరికి, ఈ వేళ అయితే పార్టీ అనమాట, ఎవరు లంచ్ బాక్సులు ఓపెన్ చేయకండి, ఈ వేళ అందరికీ కూడా బిర్యానీ తెప్పిస్తాను అనగాని, సార్ అని చెప్పనేసరికి, నువ్వు తెప్పించొద్దు నేనే తెప్పిస్తాను సరేనా, మా ఎంప్లాయీగా బర్త్డే కాబట్టి మా ఎంప్లాయీ తరఫున నేను అందరికీ పార్టీ ఇస్తాను అనేసరికి, సరే అని అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. బాస్ ని బర్త్డేకి అందరికీ గిఫ్ట్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, బిర్యానీ పార్టీ ప్లాన్ చేశాడు అంటూ చెప్పడంతో, ఎందుకు ఇదంతా చేస్తున్నాడో నీకేమైనా తెలుసా మహా అని చెప్పాను కానీ, ఎందుకు చేస్తున్నారు అనేసరికి, నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ కావచ్చు అని చెప్పి ఇంకా మా దివ్య అనేసరికి మహాలక్ష్మికి మాత్రం చక్రియ గుర్తొస్తాడు. చక్రి ఇచ్చిన సారీ తన ఒంటి మీద ఉండడం, ఆ సారీని చూసుకుంటూ తెగ మురిసిపోతూ తెగ సంతోషపడిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే ఇంకా అలా సారీనే చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగే ఉండేసరికి, ఏంటి మహా బర్త్డే అనే కానీ నీ మనసు ఎక్కడో ఉంది,
సారీ ఇచ్చిన వాళ్ళ మీదే ఉందా అని చెప్పాను. కానీ అంత కరెక్ట్గా నువ్వెలా చెప్తున్నావు, గెస్ట్ చేశాను అంతే అని చెప్పి ఇంకా తన ఫ్రెండ్ అయితే చెప్తుంది. చెప్పడంతో అంతా కూడా సరే అని మధ్యాహ్నం అందరికీ బిర్యానీ తెప్పించడం, బిర్యానీ తిని సాయంత్రం అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత చక్రి ఇంటి దగ్గర ఉండగానే మహాలక్ష్మి బయటికి వెళ్దామా అలా చల్లగాలికి అని చెప్పనేసరికి 2 మినిట్స్లో రెడీ అయ్యి వస్తాను అని చెప్పి చక్రి చెప్తాడు. ఇటు మహాలక్ష్మి ఇద్దరు కూడా చెప్తారు. చెప్పేసేసరికి ఇంకా మహాలక్ష్మి సారీని మాత్రం విప్పదు. అదే సారీతోనే ఉంటుంది. అదే సారీతో రెడీ అయ్యి బయటకు వస్తుంది. బయటికి వచ్చేసరికి కళ ఇలా తిరుగుతారు. అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇంకా మొత్తం అంతా తిరిగి మీకేం కావాలంటే అవి తీసుకోండి అనగానే నాకేం వద్దు అని చెప్తుంది. ఎందుకంటే చక్రి పని చేయట్లేదు. కానీ ఎలా ఆ గిఫ్ట్ని ఇచ్చాడనే కుతూహలంతో మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా అని చెప్పనేసరికి ఏంటా మాట, దేని గురించి చెప్పండి చెప్తాను అనగానే మీ చేతిలో ₹1 కూడా లేదు కదా, మీకు గిఫ్ట్ ఇవ్వడానికి కేక్ తీసుకురావడానికి డబ్బులు ఎక్కడివి, ఎవరిని అడిగైతే నా కోసం మీరు తీసుకురారన్న విషయం నాకు తెలుసు, మీకు డబ్బులు ఎక్కడివి అని చెప్పి మహాలక్ష్మి అనగానే అది అనేసరికి చెప్పండి, చెప్పకపోతే నా మీద బొట్టే అంటూ చెయ్యి ఇలా లాక్కుని తన చేతిలోకి చెయ్యి తీసుకుంటుంది. చేతి నిండా పుళ్ళు ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక వస్తువుని బలంగా పట్టుకుంటే కాయలు వేసినట్టుగా చెయ్యి అంతా కందిపోయి ఉంటుంది కదా, సో అలా కందిపోయి ఉండేసరికి ఆ చెయ్యి చూస్తుంది. 2 చేతులు సేమ్ ఉంటాయి. నిన్న మీరు వేరే పనికి వెళ్ళారు కదా, ఆ పనిలో కష్టపడి నా కోసమే కదా ఇదంతా చేశారు అనగానే అవును మీకోసమే చేశాను, నిన్న నేను వర్క్ కోసమే వెళ్ళాను, వర్క్ పూర్తయ్యాక డబ్బులు ఇస్తారు కదా అనుకున్నాను, అందుకే కొంచెం ఆలస్యమైంది, తర్వాత మళ్ళీ పిలిచి నా డబ్బులు నాకు ఇచ్చేశారు అని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతుంది మహాలక్ష్మి. ఎందుకంటే తన భర్త ఖర్చుతో, తన భర్త సొంత డబ్బులతో తను పని లేకపోయినా పని కల్పించుకుని మూటలు మోసి అవన్నీ డబ్బులు సంపాదించి మరీ తీసుకొచ్చి తన కోసం సారీ కొనిపెట్టాడు కదా, సో అది చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది మహాలక్ష్మి. అలా తను సారీ కొనిపెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఎందుకంటే మహాలక్ష్మి చక్రిని ఇష్టపడలేదు, కానీ చక్రి మహాలక్ష్మిని ఇష్టపడుతున్నాడు అన్న విషయం చక్రికైతే చెప్పింది. కానీ చక్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు కదా, సో అందుకని మహాలక్ష్మి అయితే చక్రిని ఇష్టపడడం మొదలు పెడుతుంది. తన కోసం ఇంత కష్టపడిన వ్యక్తి, నా కోసం ఇంతలా కష్టపడుతున్న వ్యక్తి రేపన్న రోజున నన్ను బాగా చూసుకుంటాడు, ఏ లోపం ఉండదు. బయట వాళ్ళు 1,00,000 చెప్తుంటారు, అన్నీ నిజాలు అయిపోవు కదా, నేనే మట్టి బుర్రలాగా చెప్పినవన్నీ వినిపించుకోకుండా, బయట వాళ్ళు చెప్పినవి వినకుండా చక్రి గారు చెప్పింది వినిపించుకోకుండా ఉన్నాను. చక్రి గారు తన మనసులోని ప్రేమను బయట పెట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, అది నా కోసమే అని చెప్పి మాట్లాడేసరికి మహాలక్ష్మి అయితే చక్రి మీద ఒక ప్రత్యేకమైన అనుభవం, ప్రత్యేకమైన ఆలోచన మొదలవుతాయి. మరి మహాలక్ష్మి చక్రికి ఎప్పుడు ప్రపోజ్ చేస్తుంది, చక్రి మహాలక్ష్మి లవ్ని యాక్సెప్ట్ చేస్తాడా, మరి యాక్సెప్ట్ చేస్తే చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటైపోతారా, లేక మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? ఎందుకంటే వాళ్ళిద్దరి పెళ్లిలో చక్రికి మాత్రమే ఇష్టం కానీ మహాలక్ష్మికి ఇష్టం లేదు కదా, సో అందరి కళ్ళ ముందు పెళ్లి చేసుకుంటాను అన్నా కానీ నేను ఏమీ అభ్యంతరం చెప్పకూడదు, చక్రి గారిని నేనే లవ్ చేస్తున్నానన్న విషయం ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఒకవేళ నేను చెప్పినా ఆయన మళ్ళీ నన్ను మోసం చేయడానికి ఇదంతా చేస్తున్నారు అని చెప్పి ఆయన నన్ను తప్పుగా అనుకుంటారు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.